హలో మూవీ లవర్స్. ఓదెలా 2022లో వచ్చిన ఓదెలా రైల్వే స్టేషన్ అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీకి ఇది సీక్వెల్. ఓదెలా 2 మూవీకి సంపత్ నంది స్టోరీ అందించగా అశోక్ తేజ డైరెక్ట్ చేశాడు. తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ఠ మెయిన్ రోల్స్లో నటించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక సూపర్ న్యాచురల్ థ్రిల్లర్. మూవీ డ్యూరేషన్ 2 hours 29 minutes. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కూడా ఓకే, ఓవరాల్గా సినిమా కూడా ఓకే. ఓదెలా రైల్వే స్టేషన్ మూవీ కథ ఎక్కడ స్టాప్ అయిందో అక్కడి నుంచే ఓదెలా 2 మూవీ కథ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్లో చనిపోయిన వ్యక్తి ప్రేతాత్మగా మారి ఓదెలా అనే ఊర్లో ఉన్న జనాన్ని పట్టి పీడిస్తుంటే ఆ ఊరి దేవుడైన శివుడు నాగసాధువు రూపంలో వచ్చి ఎలా సేవ్ చేశాడు అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ప్రేతాత్మకి పరమాత్ముడికి పోటీ అనే కాన్సెప్ట్లో ఇప్పటికే బోలెడు సినిమాలు చూసేసాం మనం. ఇది కూడా అదే కాన్సెప్ట్. అందుకే సంపత్ నంది రాసుకున్న ఈ మూవీ స్టోరీ కూడా రొటీన్ కథలాగే అనిపించింది. పెద్దగా డిఫరెంట్గా ఏం అనిపించలేదు. ఈ మూవీలో అక్కడక్కడ కొన్ని హర్రర్ ఎలిమెంట్స్ ఆడియన్స్ని ఇంప్రెస్ చేసేలా ఉన్నా స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ మాత్రం ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా లేవు. ఫైట్ సీక్వెన్స్తో, ఎక్సలెంట్ ఎలివేషన్స్తో, తమన్నా ఇంట్రడక్షన్ సీన్, నాగసాధువుగా తమన్నా ఊర్లోకి ఎంటర్ అయ్యే సీన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సీజీ వర్క్ గొప్పగా ఏం లేదు. అజనీష్ లోక్నాథ్ బీజిఎం మాత్రం సూపర్గా ఉంది. చాలా సీన్స్ని తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎలివేట్ చేశాడు అజనీష్. తమన్నానే ఈ మూవీకి హైలైట్. తన క్యారెక్టర్కి తన యాక్టింగ్తో 100% జస్టిస్ చేసింది. విలన్గా వశిష్ఠ పెర్ఫార్మెన్స్ డిఫరెంట్గా ఉంది, డీసెంట్గా ఉంది, ఆడియన్స్ను భయపెట్టేలా కూడా ఉంది. మిగతా యాక్టర్స్ కూడా బాగానే సెట్ అయ్యారు ఈ మూవీలో. ఫైనల్గా చెప్పాలంటే విజువల్గా గ్రాండ్గా ఉన్న ఈ మూవీని కంపల్సరీగా థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకునే వాళ్ళు మాత్రమే థియేటర్స్లో ట్రై చేయండి. అదర్వైజ్ వెయిట్ ఫర్ ఇట్స్ ఓటీటీ రిలీజ్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.